హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ కుమార్ బ్లాగ్స్. ఈరోజు అయితే మన బావి దగ్గర అయితే నాటేశ్వరం అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఈరోజు గుత్తకిచ్చినాం. ఇక పొద్దుగానే పోవాలి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7:30కు వస్తున్నారు. టైం కూడా 7:05 అవుతుంది. 7:05. ఇప్పుడు అయితే బావి దగ్గరికి వెళ్దాం. బావి దగ్గరికి వెళ్ళి మనమైతే పొలం అయితే రెడీ చేయాలి. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే పొలం అయితే ఆల్రెడీ ఒక దున్నడం అయిపోయింది. ఓన్లీ గొర్రె కొట్టి లెవెల్ కొట్టుడే అంతే. ఇప్పుడు జర గెలిగించి పెడితే జర పొలం ఈరోజు దున్నేటుంటుంది. కాబట్టి ఈరోజు అయితే బావి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. ఈరోజు ఫుల్ వర్క్ అంటే ఫుల్ వర్క్. పొద్దుగా మనకి ఎకరం అయి నాటేస్తారు కాబట్టి ఫుల్ వర్క్ ఉంటుంది. సో ఫటాఫట్ అయితే బావి దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. నారు కూడా అన్ని దగ్గరనే ఉన్నాయి కాబట్టి మనకు టెన్షన్ ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు మందాలు చదవాలన్నమాట. అదొక టెన్షన్. ఎందుకంటే వాళ్ళు వచ్చే ముందంటే ఒక మడి రెడీ చేసి పెట్టాలి. వాళ్ళు వచ్చినాక ఫాస్ట్ చేస్తారు కాబట్టి మనం అయితే తర్వాత మడి రెడీ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడైతే ఒక మడి అయితే ఫాస్ట్గా అయితే రెడీ చేసి పెట్టాలి. ఒక పెద్ద మడి అయితే ఒక రెడీ చేసి పెడితే ఆ ఏపీలోపు మనకి 2 మడులు కూడా కంప్లీట్ అయిపోయి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే బైక్ వెళ్దాం. మొత్తం మిగతా వచ్చిన ట్రైప్ తీసుకెళ్ళి పెద్ద ట్రైప్ తీసుకెళ్ళి ఇప్పుడైతే మనం బైక్ దగ్గర వెళ్దాం. లెట్స్ గో ఇట్. పొద్దుగా అయితే మొత్తం ఎలా ఉన్నది మళ్ళీ కూడా వచ్చేసరికి కావట్లేదు కదా. చూసినా మొత్తం కావట్లేదు. చూసిగా ఘోరంగానే ఘోరంగా ఉన్నది. బావి దగ్గర అయితే ఘోరంగా ఉన్నది. చూడండి అది కూడా. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్. ఇక బావి దగ్గరికి వచ్చినాం. ఇక ఇప్పుడైతే ఫాస్ట్గా దగ్గర దున్నాలి. వాళ్ళు వస్తారట. ఫస్ట్ పోయి దున్నితే మనకి వాళ్ళు వచ్చేటప్పుడు రెడీ చేసి పెట్టాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చిరట. మనం అయితే గొర్రె కొట్టరు కాబట్టి 10 to 15 minutes అయిపోతుంది. మనం ఫాస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక్క మడి కోసం టెన్షన్. ఇది బీద అంతా తర్వాత వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ మడి వేసేలోపు అది పెద్ద ఉంటుంది. చూపెడుతుంది కూడా. ఆ పెద్ద ఉంటుంది కాబట్టి అది వేసేలోపు మనకి మినిమం 2 మడులు రెడీ అవుతాయి. మనం మంది వెళ్ళి గొర్రె కొట్టేలోపు గొర్రె కొట్టుడే కాబట్టి 2 మడులు ఈజీగా రెడీ అవుతాయి. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే ఆ మడి అయితే దున్నుతారు. మా తమ్ముడు పోతాను ఆల్రెడీ. సో వాటర్ కూడా ఇక్కడే వస్తుంది కావచ్చు. సో ఇప్పుడైతే ఫాస్ట్గా నారు కూడా అక్కడికి షిఫ్ట్ చేయాలన్నమాట. అయితే నారు షిఫ్ట్ చేద్దాం. మా తమ్ముడు అయితే గొర్రె కొడతాడు. ఇదే పొలం, సుగ్గి పొలం కాడుందా ట్రాక్టర్ పొలం. మంచిగా కనబడట్లేదు మొత్తానికి. సో ట్రాక్టర్ పొలం అయితే అది అయితే గొర్రె కొట్టాలి. ఇక ఫాస్ట్గా అయితే గొర్రె కొట్టు స్టార్ట్ అవుతారు. మనం ఈ నారు కట్ట ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడికి అయితే షిఫ్ట్ చేద్దాం కొన్ని ఫాస్ట్గా. లెట్స్ స్టార్ట్ ద వర్క్. సో గాయ్స్, ఒక మడి అయితే రెడీ అయిపోయింది. ఇంకో మడి కూడా దగ్గరకు వచ్చింది అనమాట. సో ఇలా వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. ఇందులో వాటర్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. సో వాటర్ తక్కువ ఉంటారేమో మంచిగా ఉండదు, కానీ ఫుల్ అంటే ఫుల్ రెడీపోయింది. ఆ స్టార్టింగ్లో మట్టిలో ఉండే వరం వల్ల ఆ మటకి ఈ మటకి ఇప్పుడు అన్నిటి మటకి వస్తా పోవాలి. ఇప్పుడు ఈ మాట నిందా ఆ మడి అయిపోయిన తర్వాత ఈ మటకు వస్తాయి. ఈ మట నుంచి ఇప్పుడు అక్కడి నుంచి పోతున్నాయి. సో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాయి. కట్టెలు కనబడుతుంది ఇక్కడ ఈ పైట కూడా. ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయి ఆ మూలకి ఇప్పుడు అక్కడ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అన్ని మట్టకి వెళ్ళి బయటకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో వాటర్ అయితే ఎక్కువ అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు వాటర్ తగ్గగానే ఇలా అయితే గొర్రె వేయాలి. ఇదైతే చాలా అయిపోయింది. ఇందులో ఇప్పుడు గొర్రె అయితే కనెక్ట్ చేసినాం. ఇప్పుడు దీన్ని వాటర్ తగ్గగానే ఇప్పుడు వాటర్ పోతున్నాయి అనమాట. సో వాటర్ తగ్గగానే ఇలా అయితే గొర్రె అయితే వేస్తాం. సో ఇప్పుడైతే ఆ నాడ వేస్తారు అనమాట. అలా సాంగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు అయిపోయింది, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అది వెళ్ళేలోపు మనం అయితే ఇలా అయితే గొర్రె రెడీ పెట్టాలి ఇలా నాటేసి. సో ఇప్పుడు అయితే ఫాస్ట్గా అయితే ఇళ్ళకెళ్ళి వాటర్ వేసేస్తున్నాం. సో ఇంత పెద్ద చాలా ఫీట్ కడేసినాం, అయినా వాటర్ అయితే స్లో అవుతున్నాయి. సో అందులో అయితే తగ్గినాయి. ఇక అవి అయితే గేట్లు వేసేసినాం అనమాట. సో మళ్ళీ అయితే ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది. అటుపక్క అయిపోయింది అనమాట. చూపెడతా ఇట్లా కడుతుందా. అటుపక్క అయిపోయింది. ఇటుపక్కన అయితే నడుస్తుంది వరకు. సో
సో ఇప్పుడైతే ఇక బండి అయితే ఇక్కడ ఉంది. ఇవి మడి వాటర్ తగ్గగానే ఇల్లు బరాబరే ఉన్నాయి. ఇల్లు డైరెక్ట్ దున్నుడే, ఇళ్ళనే కొంచెం వాటర్ అయితే ఎక్కువైనాయి అనమాట. ఇలా తగ్గిపోగానే ఇలా గొర్రె అయితే మనకి లెవెల్ తెలుస్తుంది. అట్లయితే మిర్రలకి ఇట్లా తెలియదు, ఈ వాటర్ ఉన్నప్పుడు మిర్రలకి ఇట్లా తెలియదు. సో వాటర్ తగ్గితే కొంచెం మిర్రలు తెలుస్తుంది, మంచిగా నీట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మందు కూడా చల్లలే ఇలా చల్దామంటే వాటర్ లేకుంటే మంచిగా ఫస్ట్ చల్లి దిందాం అనుకున్నాం, కానీ వాటర్ ఉన్న వల్ల ఇక లాస్ట్కి వెళ్తాను. ఇక నాటేసిన తర్వాత లేటర్ నాటేసే ముందు ప్లోట్గా లెవెల్ వేసి చల్లితే అయిపోతుంది. A few minutes later. ఇక ఇంకో మడి అయితే రెడీ అయిపోయింది. సౌండ్ అయితే డాక్టర్ సౌండ్ ఇంకో మడి తింటుంది అనమాట. సో ఇప్పుడైతే వీళ్ళ మడి అయితే మందు అయితే వెళ్ళాలి ఇవిడాక, ఎందుకంటే వాటర్ ఫుల్లునే అని చెప్పాను కదా. సో సౌండ్ తినవుతుంది కాబట్టి సో వాటర్ అయితే ఫుల్లునే అని అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని తగ్గినాయి. ఇప్పుడైతే మడి మాత్రం సూపర్ తయారైంది, చూసారు ఎంతసేపు. సో ఇదే ఇప్పుడైతే మందు అయితే వెళ్తుంది ఇలా మమ్మీ. సో ఇక్కడ ఉంది, సో అక్కడి నుంచి వెళ్తుంది. సో ఇప్పుడైతే అలా అయిపోయింది. అలా ఇచ్చిన తర్వాత వీళ్ళకి వస్తారనమాట. సో ఇట్లా అయితే నారేయాలి. మందు వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఈ నారు ఉన్నాయి, ఇప్పుడు నారు అయితే బయట వేసాను. ఇప్పుడు డాక్టర్ ప్రజెంట్ అయితే ఈ మధ్య దుంతుంది. ఈ మధ్య రెడీ అయిపోయింది, ఈ మధ్యకి వచ్చింది నారైతే. బండి కాడ ఉంది, వీళ్ళకెళ్ళి షిఫ్ట్ చేయాలి వీళ్ళకి. సో ఈడ కూడా కొంచెం ఉన్నది, ఈ నారు కూడా వీళ్ళకి వేసి ఇస్తే మనకి సెట్టిగా. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే మంది వెళ్తాయి కాబట్టి మనం నార తీసుకుని అక్కడ వేద్దాం. లెఫ్ట్ స్టార్ట్ అయితే నార అంతా తీసుకుని ఆ పొలంలోకి అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళైతే అదైతే కొంచెం ఉన్నది, కొంచెం కంప్లీట్ చేసుకొని ఇళ్ళకి వస్తారు. ఇక ఇళ్ళకి రాగానే ఇది కూడా స్టార్ట్ చేస్తారు అనమాట. ఇక సో మనం అయితే అదవరకు అయితే నారైతే డిస్ట్రిబ్యూట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వర్క్. ఒక మడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇలా మందు వెళ్ళి నారైతే ఉంచారనమాట. సో ఇంకో మడి అయితే దున్నుడు అయిపోయింది, గొర్రెగొట్టు ఉన్నది. ఆ గొర్రెగొట్టు ఏమైతే వాటర్లో కాబట్టి అలా కొంచెం అయితే డిలే అవుతుంది కాబట్టి అందుకు అయితే వాటర్ పెట్టినాం. వాటర్ తోస్తుందనే. సో ఇప్పుడు వాటర్ నిండగానే అలా గొర్రె వేయాలి. ప్లస్ వేరే తన నారు ఉన్నదన్నమాట. ఆ నారనే తీసుకురావాలి. ఈ నార మనకి ప్రజెంట్ అయితే ఒక 2 మళ్ళీ జరిపే ఛార్జెస్ ఉంటుంది. ఇది ప్లస్ ఇది ఉండగా ఇదైతే 2 మళ్ళీ సరిపోతుంది. సో ఇంకా నారైతే వేరే తన ఉన్నది, దాన్ని అయితే మనమైతే బండ్లు అయితే తీసుకురావాలి అడికి పోయి. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే అది వాటర్ అయితే నిండుతుంది. సో ఇక్కడ కనబడుతుందా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వాటర్ వస్తుంది అలా. సో ఆ మడ్డలే ఈ మడ్డ అయితే మంచిగా రెడీ అయిపోయింది. సో అదైతే నిండుతుంది. ప్రజెంట్ దీనికి సరిపోతుంది, దానికి సరిపోతుంది. దాని కింది మడికి అయితే నారైతే సరిపోదు. దానికోసం మన వేరే తన ఉన్నది ఆల్రెడీ, ఆ నార తీసుకొచ్చి ఈడైతే పెడుతున్నాం. సో ఇప్పుడైతే నాటేసి అయితే చూసండి. ఇక దగ్గరికి వచ్చినాం. మన ట్రాక్టర్ అయితే అక్కడ పెట్టినాం. ఈ తోట ఉన్నది అనమాట. తోటలోకి వెళ్ళి రావచ్చు, కానీ ఆ 2 పైపులు అయితే అడ్డంగా ఉన్నాయి, అందుకే రారా అట్లా. ఆ పైపులు దొక్కితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి పైపులు ఆడ పెట్టిన ట్రాక్టర్. సో నారైతే ఒగ్గిదే సరిపోతుందా ఈ నారు. ఇగో ఇంత మొత్తం ఆ కట్టెలు ఉన్నాయా చక్క, ఇదంతా మనదే. ఇదంతా తర్వాత తీసుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే
ఈ నారైతే ప్యాక్ చేసుకొని అంతా ప్యాక్ చేసుకొని దీని అయితే తీసుకొని పోదాం. లెగ్ స్టార్ట్ ఫటాఫట్ అయితే ఈ సంచులలో అయితే రింపుతాం ఈ నారంతా. ఫైనల్గా ఇవన్నీ అయితే రింపినాం. 4 బ్యాగులు రింపి కల్టివేటర్ మీద చేసినాం, కట్టేసినాం అనమాట. బెద్దలో కింది వంగిపోకుండా. సో ఇప్పుడైతే మళ్ళీ ఈ నారైతే అక్కడ దించే మడ్డలు వేసేయాలి టక్కటక్క. అక్కడ అయిపోయింది కావచ్చు నాకు తెలిసి ఒక మడి, ఇంకో మడి కూడా కొంచెం అయితే కావచ్చు. సో ఫాస్ట్ అనేది వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మన బండి అయితే అక్కడ పెట్టాం, మన స్టార్టింగ్ దగ్గర పెట్టినాం అనమాట. సో ఇక్కడ రాదు, మన ట్రాక్టర్ అయితే వస్తుంది కానీ బండి అయితే రాదనమాట. సో అందుకనే అక్కడ పెట్టేసాం. ఇప్పుడు అయితే నడుచుకుంటూ అడిగిపోయి అయితే మన పొలం దగ్గర అయిన తర్వాత వెళ్తాం. ఇక మొత్తానికైతే బావి దగ్గరకు వచ్చినాం. తమ్ముడైతే వస్తుంది, ఇంకా ట్రాక్టర్ కాబట్టి కొంచెం స్లో వస్తుంది. ఇది ఇక్కడ రాగానే ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఫాస్ట్గా ఇది అయిపోయినట్టుంది మీ ఇక్కడ మడి. సో ఇప్పుడు 2 మడ్డకి వెళ్ళిపోయినట్టున్నారు. అలాగే కావాల్సింది నారు. ఇప్పుడు ఇంకా 2 మడ్డలు అయితే పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్లో అవి కూడా కంప్లీట్ అయితే మనకి ఫాస్ట్ అయిపోతుంది వర్క్. అదైతే సరిపోతుంది అనుకుంటా. 2 మడ్డలకి చాలా ఉన్నది, ఒక్క కర్ర అనమాట. అంటే 2 కర్రలు వేస్తారు, మనకి ఈజీగా సరిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం. సో వర్క్ వచ్చేసి దగ్గరకు వచ్చేసింది అనమాట వర్క్. సో ఇగో ఇదైతే కొంచెం ఉన్నది, అక్కడ ఉన్నది. ఇప్పుడైతే ట్రాక్టర్ ఇంకా వస్తుంది, ట్రాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రాక్టర్ రాగానే నారైతే డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇక అలా వచ్చినట్టున్నది సౌండ్, ఇది ఏం పడుతుంది. ఫైనల్గా ఇసుక లాస్ట్గా మొత్తం అయిపోయింది. నా టెస్ట్ కొనడుందా ఇక్కడికి బ్యాక్ కెమెరా వచ్చి పెడతామని. సో ఇదిగా ఈ నుంచి మొదలు పెడితే ఆ ఎండి దాకా మా తమ్ముడు ఉన్నాడా, దాని ఇంకా ఇక్కడ దాని తర్వాత ఇంకా 2 మడ్డలు ఉంటాయి. ఫైనల్ అయితే ఎకరం నాటు అయితే ఇక్కడనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వేరే తను ఉన్నాయని చెప్పానుగా, అవి అయితే ఇక టైం పడుతుంది అని చెప్పాను. అవి కూడా ఇక దానికి కూడా వచ్చినప్పుడు అది దాని టైం వచ్చినప్పుడు అది కూడా నాటు అయితే అయిపోతుంది. సో ఇప్పుడంతా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకోవాలి. లగేజ్ అంతా పెద్ద టిఫిన్ ఉన్నది, మన క్యారేజ్ టిఫిన్ అంతా ప్యాక్ చేసుకొని అంతా నీట్గా చదువుకోవాలన్నీ. సో మళ్ళీ రేపు వస్తాం రా తెలియదు కాబట్టి రేపు పెద్ద వర్క్ లేదు. బయ దగ్గర ఏమున్నది, ఏమైనా చిన్న చిన్న అంటే అన్నీ ప్యాక్ చేసుకుని పెట్టుకుంటే మనకి సేఫ్టీ, ఇవాళ దొబ్బుకోకుంటాయి. ఇక సంచులు ఇట్లా అన్నీ ఉంటాయి, ఇక పారలు సంచులు ఇక చిన్న చిన్న వస్తువులు ఉంటాయి, అవి అయితే ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకొని ఒక తన పెట్టుకోవాలి. ట్రాక్టర్ అయితే ఇంటికి తీసుకొస్తున్నాం. మన గొర్రె ఉన్నది కదా, దానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. అవి అయితే ప్రాబ్లమ్స్ అయితే రేపు మళ్ళీ అవన్నీ సాల్వ్ చేయాలి రేపు పొద్దుగాల. సో దానికి రేపు మళ్ళీ కలుద్దాం అలా. సో ఇప్పుడైతే అంత లగేజ్ ప్యాక్ చేసుకుందాం. లగేజ్ ప్యాక్ చేసుకుని ఇంటికి అయితే వెళ్దాం. ఇక మళ్ళీ ఇంటికి అయిన తర్వాత కలుస్తాయి ఇక. సో గాయస్ ఇక ఇంటికి అయితే వచ్చినాం. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయినా, ఫ్రెష్ అప్ అయ్యి వ్లాగ్ని అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. సో దగ్గర ఇక 2 hours అవుతుంది ఎడిటింగ్ స్టార్ట్ చేసి.
సో ఫైనల్లీ దగ్గర పడ్డది 90% అయితే అయిపోయింది. 10% అవుతుంది అనమాట. అది కూడా ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. టైం కూడా ఇప్పుడు 9 అవుతుంది. సో కనబడుతుందో లేదు మీకు. సో ఇక అప్లోడ్ చేసి పెడితే మనకి నైట్ టైం సిగ్నల్ రాదనమాట. ఎర్లీ మార్నింగ్ పెట్టాలి. ఎర్లీ మార్నింగ్ పెట్టి మనకైతే షెడ్యూల్స్ పెట్టాలన్నమాట. షెడ్యూల్ పెడితే మనకి 12కి వస్తుంది అనమాట. డైలీ 12 డే బై డే 12 PM వస్తుంది అనమాట. సో ఇది గాయ్స్, ఇది ఇవాళ బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త బ్లాగ్లో, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సో అంతవరకు అయితే టేక్ కేర్, బాయ్ బాయ్.